మేడం ఇంకొక అంశం మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎలక్షన్ అయిపోయిన దాకా ఆ ప్లాస్టర్ తీరు అనుకున్నాం మేడం. ఈ రోజు ఆయన ప్లాస్టర్ తీసి కనిపించారు. నిజంగా మొన్న దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించి ఎంతో మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరం బాధ పెట్టారు. వెనకబడిన తరగతులు బీసీ వర్గాలకు చెందిన యువకులను కూడా వాళ్ళని లోపల తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టిన పరిస్థితి. 6 కుట్లు పడ్డాయి అన్నారు మేడం. నిన్న ఈ రోజు బ్యాండేడ్ తీసేస్తే క్లీన్గా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టు ఉంది. ఒక్కసారి అంటే ఇదంతా ఒక ఓట్ల కోసం జరిగిన నాటకం అనొచ్చా మనం? ఖచ్చితంగా ఇది ఐప్యాడ్ డ్రామా చేశాడు. ఐప్యాడ్ డ్రామా అని అంటారా? ఖచ్చితంగా అదే. కోడికత్తి అప్పుడు ఎలాగైతే చేశాడో గులకరాయి ఇష్యూ కూడా అదే చేశాడు. సరే, గులకరాయి మనం ఒక విషయం అక్కడ స్పష్టంగా మనం కనపడేది ఏంటి, గులకరాయి తగిలింది అని అన్నావు. తగిలిన దానికి ఆ గులకరాయి కనపడడం లేదు. ఆ గులకరాయి కాకెత్తుకుపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయింది, గాల్లోనే ఎగురుకుంటా తిరుగుతుందా, సో మళ్ళీ ఎవరికైనా తగలచ్చా, ఏది కూడా తెలియట్లేదు కదా. గులకరాయి ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ గులకరాయి మిస్సింగ్. తర్వాత కరెంట్ లేనప్పుడు ఆయన ఎందుకు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీసేశారు? కరెంట్ ఎందుకు పోయింది? సరే, కరెంట్ పోయినది అనుకున్నాం. సో ఆయన బస్సులో నుంచి బయట ఎందుకు దిగారు, పైకి ఎందుకు ఎక్కారు? సో దెబ్బ తగిలింది అనుకుందాం. దెబ్బ తగిలిన వెంటనే అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరినీ కిందకు కూర్చోమనటం, ఆయన మళ్ళా ఆయన టవల్ పెట్టి తుడుచుకోవటం, ఈ సీన్స్ ఏంటి? దాని తర్వాత సరే కొట్టారు, రక్తం వచ్చేసింది అని అనుకుందాం. సో 4 గంటలు ఆయన మళ్ళా బస్సు యాత్ర చేసి, బస్సులో సిద్ధం సభ యాత్ర చేసి 4 గంటల తర్వాత వెళ్ళి కుట్లేసుకున్నానని చెప్పి 11 మంది డాక్టర్లతో ఆపరేషన్ చేసుకున్నంత బిల్డప్ ఇవ్వటం, ఇవంతా ఎక్కడి వరకు? ఇది ఏదైనా నమ్మేటట్టు కావాలని ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిన పనే ఇది. కానీ అది ఆయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. అక్కడ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ యాక్చువల్లీ ఆయన వేసే ఐడియాల్లో ఆయన సీఎం అనేది మర్చిపోతున్నాడు. ఆయన సీఎం అని అనుకోవట్లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉన్నాడు, మనం వాళ్ళే మీద మనం అడగాలి, వాళ్ళే మనం వ్యతిరేకించాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఆయన ఈ 5 ఏళ్ళు కూడా సీఎంగా చేసినట్టు ఆయన గుర్తుండట్లేదేమో మేబీ. అందుకని ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నిందేయాలనో, ఆ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన బోండా ఉమా గారి మీద నెట్టేయాలనో చూశాడు. సో గులకరాయి సతీష్ని అయితే ఇప్పుడు పాప మా పిల్లాడి పేరు గులకరాయి సతీష్ అయిపోయింది, సతీష్ అయిపోయింది. ఎందుకంటే ఆ పిల్లాడి పాపం ఏమీ సంబంధం లేదు, ఒక మైనర్ బాలుడు. ఆ పిల్లాడిని ఏం చేశారు వాళ్ళు, వాటర్ బాటిల్ 350కి పడిన దానికోసం ఆ పిల్లాడు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ యాక్చువల్లీ వాళ్ళ మదర్స్ చెప్పిన ప్రకారం, వాళ్ళని వడ్డెర కులం వల్ల ఆ రోజు బీసీ కులం కాబట్టి వాళ్ళు ఆ రోజు చెప్పిన ఇదేంటంటే, మేము దానికోసం ఆశపడి వెళ్ళాం, 350 డబ్బులు ఇస్తానన్నారు, వాటర్ బాటిల్ అన్నారు, ఆశపడి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని దాటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు మాతోనే ఇంటికి వచ్చేసారు అని చెప్తున్నారు వాళ్ళ తల్లులు. సార్ మేమే తీసుకొచ్చేసాం, మేము మమ్మల్ని దాటి వెళ్ళిన 1 అవర్ తర్వాత ఎక్కడో జరిగింది, కానీ అది మా పిల్లల మీద నెట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆ పిల్లాడిని కూడా ఎలా అరెస్ట్ చేశారు? 3 రోజులు అయింది. 3 రోజుల వరకు కూడా అక్కడ కమిషనర్ గా ఉన్న రాణా గారు ఏం చేశారు, 2 లక్షల పారితోషికం అని చెప్పి ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి మేము బహుమతి ఇస్తామని చెప్పి 2 లక్షలు అనౌన్స్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ డేనే దొరికారని వీళ్ళు చెప్పటం, ఆ దొరికిన సతీష్ ఏమో దుర్గారావు పేరు చెప్పటం, ఆ దుర్గారావు ఏమో బోండా ఉమ్మ గారికి అనుచరుడుగా ఉన్నాడని అని అతని పేరు చెప్పండి, బోండా ఉమ్మ గారి పేరు చెప్పమని దుర్గారావుని హింసించటం, ఇవన్నీ జరిగాయి. దుర్గారావుని కొట్టటమే కానివ్వండి, అతని పేరు అతను ఉన్నాడని నువ్వు అడ్మిట్ అవ్వాలి, నువ్వు చెప్పాలి అనేది ఆయన హింసించడం జరిగింది. సో ఆయన లేదు అని ఖచ్చితంగా నేనే చేయనప్పుడు బొండ ఉమ్మ గారి పేరు నేను ఎందుకు తీస్తాను, నేనే దానిలో ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకేం సంబంధం ఉంది, నా ఫోన్ చెక్ చేయండి, నేను ఆ టైంలో ఎక్కడున్నానో మీరు చెక్ చేసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడటంతో తర్వాత ఆయన విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి పెట్టిన బ్యాండేజ్ అది మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ విపరీతంగా చేశారు. ఒక సీఎం బ్యాండేజ్ పెట్టుకుంటే మేమంతా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అన్నట్టు అది ఒక ఫ్యాషన్ లాగాను, దానికి ఒకటి బెట్టింగ్స్ కూడా తీస్తాడా తీయడా, ఎలక్షన్ల తర్వాత వరకు కూడా ఉంటదని కొంతమంది, ఎలక్షన్ల వరకు ఉంటదని కొంతమంది, లేదు తీసేస్తాడని కొంతమంది, ఇలా బెట్టింగ్స్ కూడా పెట్టుకున్నారు. అంటే అన్నిటికన్నా దారుణం ఏంటండి మేడం, సీఎం గారికి ఎంత తగిలితే
పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్ను మొత్తం మూసేశారండి ఇక్కడ దాకా. కన్ను మొత్తం పోవటం, అది కూడా అంట ఈయనకి తగిలి ఆయన కన్ను పోయి కాళ్ళకు కూడా దెబ్బ తగిలింది. అదేటో పోయింది. కింద కాళ్ళకు దెబ్బ తగిలింది, కాళ్ళ దగ్గర పడతాడా లేదా, అసలు ఒకళ్ళ తగలంగానే కింద పడాలి గులకరాయి చిన్నది. అట్లా అనుకుంటే ఈయన నటుడు అనుకుంటే ఆయన మహానటుడు, ఆయన మొత్తం అంతా కవర్ చేసి మొత్తం నడుతున్నాడు. అసలు అది కూడా కాదు, ఆయన ఇంకెంత నటుడు అంటే 4 గంటలు వీళ్ళతో ర్యాలీ చేశాడు. అప్పుడు అసలు ఏమీ లేదు, సాయంత్రానికి కట్టు వచ్చి సాయంత్రం కదా నెక్స్ట్ డే మార్నింగ్ కి మనం చూసాం అందరం కట్లు. ఆయన పెద్ద చక్కగా పూజ చేసుకొని ఓ పెద్ద బొట్టు పెట్టుకొని తర్వాత ఆయన అది కూడా ఎక్కడో చూసాను సోషల్ మీడియాలోనే, ఆయన టీ షర్ట్ వేసుకొని అప్పుడు బ్యాండేజ్ పెట్టుకున్నాడు. అందుకే అందరూ కూడా ట్రోల్ చేశారు. టీ షర్ట్ వేసుకొని కన్నుకి, అంటే టీ షర్ట్ అంటే పైన నుంచి చేస్తారు, షర్ట్ అంటే ఇట్లా తీసేసేయగలుగుతారు కాబట్టి, సో టీ షర్ట్ వేసుకొని నువ్వు ప్యాక్ ఇది చేసుకున్నావు మళ్ళీ తీసేది ఎట్లా బ్యాండేజ్ అని చెప్పి కూడా అందరూ ట్రోల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన యాక్టింగ్ అంత. మొన్న సునీత గారు కూడా అన్నారు కదా, నేను ఒక చెల్లెలుగా కాదు ఒక డాక్టర్ ఇన్ఫెక్షన్ అవుతుంది తీసేయమని చెప్పింది. అంటే వాళ్ళకందరికీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుసు ఇది పెద్ద డ్రామా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. సరే ఎన్ని రోజులు పెట్టుకొని తిరిగినా మళ్ళీ ప్రజలు హర్షించనుకున్నారో ఏమో. సో మొత్తానికైతే బ్యాండేజ్ తీశాడు. బ్యాండేజ్ తీసి ఈ రోజు అంటే 14 రోజులు పట్టింది ఒక సీఎం కి ఒక చిన్న దెబ్బ తగిలితే తగ్గటానికి. సో తీసిన తర్వాత ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది కదా, చాలా నీట్ గా ఉందండి, చాలా బాగుంది. అదే ఇలాంటి మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది, అది నిజంగా తగిలిందా లేదని జూమ్ చేసి. కాదండి, ఎవరికన్నా ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు ఇక్కడ దెబ్బ తగిలిందండి, నాకు మార్కులు ఉన్నాయి, జస్ట్ గీతను ఉండాలి కదా, 3 కుట్లు బండి 4 కుట్లు బండి అని చెప్పారు. ఆ కుట్లు పడిన దానికైతే అయితే ఎక్కడ మార్కు కూడా లేదు. సో తగిలింది ఎక్కడ ఒక చోట మచ్చైనా వైట్ తెల్ల మచ్చ అనేది ఉంటది, సో అలాంటిది కూడా లేదు. యాక్చువల్లీ దెబ్బ తగిలితే 2వ రోజుకో కూడా స్టిక్ బ్యాండేజ్ తీసేస్తే గాలికి ఆరిపోతుంది, అంతేగాని ఇన్ని రోజులు అయితే ఎక్కడ ఉండదు. నేను అదే అన్నాను, బైపాస్ సర్జరీ చేసుకున్నా కూడా మనకు ఇన్ని రోజులు కట్లు కట్టుకున్న వాళ్ళని కూడా చూడట్లేదు ఈవేళ. అంత మెడికల్ పరంగా అంత అడ్వాన్స్ అయినప్పుడు ఈ చిన్న దెబ్బ తగిలిందని ఆయన చెప్తున్నాడు, ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు, ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏదేం జరిగినా అన్యాయం అయిపోయింది. సతీష్ ఆ అబ్బాయి జీవితాన్ని అన్యాయం చేశాడు. ఈయన చేసిన డ్రామాలకి అప్పట్లో సీనును ఇప్పుడు సతీష్ వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేది. ఇంకోటి ఆదిత్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా సస్పెండ్ చేయించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి. రావాలి, వచ్చిన దానికి వాళ్ళు ఏదో పిల్లలు పవన్ కళ్యాణ్ గారి గురించి జై పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుతో వాళ్ళందరినీ సస్పెండ్ చేయటమే కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకి రాజకీయాల సంబంధం లేదు, తీసుకొచ్చింది మీరు. సో వాళ్ళ నోర్లు కంట్రోల్ చేయాలని చూసారు, వాళ్ళు ఆగలేదు, ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు. సో ఇట్లా ఏం చేసినా గానీ అంటే ఓడిపోతామని క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి సానుభూతో లేకపోతే ఏదో విధంగా చేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు సాధించాలనే ప్రయత్నానికి వచ్చింది. ఖచ్చితంగా ఓట్ల కోసం చేసే జిమికులే ఇవన్నీ. ఓట్ల కోసం ఏదైనా చేస్తాను, ఎట్లా ఎంతటి పనికైనా నేను దిగజారుతాననే రకంగా ఉన్నాడనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మొత్తానికి ఈ డ్రామాతో అంటే ఫస్ట్ టైం కోడికత్తి అప్పుడైతే కొంచెం ఈయన మీద ఒక్క ఛాన్స్ అని తిరుగుతూ ఉన్నాడు. సరే ఈయన గురించి స్టార్టింగ్ కాబట్టి తెలియదు కాబట్టి, ఇప్పుడైతే ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన వచ్చేసింది. ఖచ్చితంగా ఇట్లాంటి డ్రామాలు ఇంకెన్ని చేసినా కూడా నమ్మేటట్టు లేరు ప్రజలైతే.